ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ నేత పైన దాడి, తీవ్ర ఆందోళనలో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంగ్రెస్ నేతలపైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి తెరపైకి అయితే వస్తుంది. వర్ని పోలీస్ స్టేషన్ అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఇక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులపై ఎమ్మెల్యే పోచారారెడ్డి వర్గం నాయకులు కాంగ్రెస్ దాడులకైతే పాల్పడ్డారు. శ్రీనగర్, నెహ్రూ నగర్ గ్రామాలకు చెందిన కొందరు కార్యకర్తలు ఈ దాడి చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంలో ఆరోపణలు చేస్తుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా అక్కడికి దాడికి దిగి ఇక పోచారం శ్రీనివాస్